హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్సీ అబీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఏంటి ఇవాళ ఛానల్లో అక్క ఇవి తీసుకొచ్చింది అనుకుంటున్నారా? ఇవాళ ఏంటంటే మన ఛానల్లో వచ్చేసి ఫుడ్ కుకింగ్ కాదు, ఇది మంచి హెయిర్ ప్యాక్ అండి. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. హెయిర్ ఫాల్ అవుతున్నా, చుండ్రున్నా, ఇలా కర్లీ హెయిర్ వాళ్ళకైనా ఇది మంచి రెమెడీ. హెయిర్ సాఫ్ట్గా వస్తుంది, ఒకసారి ట్రై చేయండి. దీనికి కావాల్సిన ఏంటో నేను చెప్తాను. ఒక 3 స్పూన్స్ అవిసె గింజలు, 2 స్పూన్స్ బియ్యం, 1 స్పూన్ మెంతులు, ఈ 3 ఉంటే చాలు. అది ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. ముందు ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించి ఒక 1 గ్లాస్ వాటర్ పోసుకున్నాం. 1 గ్లాస్ వాటర్ పోసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో అవిసె గింజలు వేసుకుందాం. అవిసె గింజలు ఫ్లాక్స్ సీడ్స్ ఒక 2 స్పూన్స్ వేసుకుందాం. దీంట్లోనే 2 స్పూన్స్ రైస్. ఇవి నేను కడిగి పెట్టుకున్నాను, ఎందుకంటే రైస్లో దుమ్ము అలా ఉంటుంది కదా, కడిగి పెట్టుకున్నాను. దీంట్లోనే మెంతులు, స్పూన్ మెంతులు. ఇప్పుడు ఈ వాటర్ని మనం బాగా మరిగించుకుందాం. ఈ వాటర్ బాగా మరిగించుకోవాలి ఫ్రెండ్స్. బాగా మరిగించినాక మనకి జెల్ ఫామ్ అవుతుంది. అప్పుడు నేను మీకు చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా తిరుగుతుందో. ఇలా బాగా మరగాలన్నమాట. జెల్ ఫామ్ అవుతూ ఉంటుంది. చూసారా ఎలా మరుగుతుందో? ఇప్పుడిప్పుడే జెల్ ఫామ్ అవుతుంది. ఇలా జెల్ ఫామ్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వడగట్టేసుకుందాం, లేదంటే ఎక్కువ గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు వడగట్టుకుందాం. చూసారు కదా జెల్ ఎలా వచ్చిందో. ఇలా ఈ జెల్ ఇప్పుడు ఆరినాక తలకు పెడతాం. మా పాప తలకు పెడతాను, చూడండి. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇదిగోండి మా పాప హెయిర్ చూసారు కదా. ఇప్పుడు మా పాప హెయిర్కి ఈ జెల్ని పెడతాను నేను, చూడండి. చూసారా ఇలా కొద్దిగా తీసుకొని ఇలా అప్లై చేసుకుంటే, ఇలా అప్లై చేసుకున్నాక ఒక 1/2 అవర్ నుంచి హెడ్ బాత్ చేసినాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చాలా సాఫ్ట్గా వస్తాయి. చూసారా మా పాప హెయిర్, ఇప్పుడు తనకి 5 ఇయర్సే. హెయిర్ చూసారా ఎలా ఉంటుందో, చాలా సాఫ్ట్గా ఉంటుంది. నేను ఎప్పుడు ఇదే పెడతాను మా పాపకి. చూసారు కదా ఫ్రెండ్స్, తలస్నానం చేసినాక ఎలా ఉందో హెయిర్, ఎంత సిల్కీగా ఎలా మెరుస్తుందో చూసారా. చాలా సాఫ్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. మా పాప జుట్టు చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఈ ప్యాక్ మీరు, చాలా బాగుంటుంది. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే చేసుకోండి ఫ్రెండ్స్. చిన్న లైక్ ఇవ్వండి. ఓకే బాయ్.